గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు జరిగే గణపతి నిమజ్జనం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పారు. ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. గంగా యమున తెహజీబ్ అన్నట్లు సిటీలో పండుగలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు పొన్నం ప్రభాకర్. వారికి ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం కలగాలని ప్రార్థించుకుంటారు. ఈరోజు ఇప్పటికీ చెప్తున్నట్టుగా 60 లక్షల మంది ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకున్నారంటే ఖైరతాబాద్ గణేష్ యొక్క విశిష్టత, ఇక్కడ నిర్వాహకుల యొక్క శ్రమ, గత 3 నెలలుగా ఇక్కడ ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలకు చారిత్రాత్మకంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా నిర్వాహకులంతా ఎవరైనా భక్తులు ఒప్పుకున్నా సర్వేజన సుఖంగా అందరూ బాగుండాలి. పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఆరోగ్యంతో ఉపాధి అవకాశాలు అందరికీ కలిగే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ దేవుడు ఆశీర్వదనం కావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రజాపాలన ప్రభుత్వంలో గణేశుని కూడా మండపాలకు ఉచిత విద్యుత్నిస్తూ నేను కూడా గణేశునికి సంబంధించి ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతంగా ప్రజల దగ్గరికి చేరుకొని ప్రజలకు న్యాయం జరిగి ప్రజల యొక్క జీవన స్థితి మెరుగుపడే విధంగా మా పనితీరు మరింతగా ముందుకు సాగే విధంగా ఆశీర్వదించమని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ అనేటువంటి నగరం రోజు రోజుగా విచ్ఛిన్నమైతా ఉంటే త్రాగునీటి సమస్య కానీ ఇతరత్ర అనేక అంశాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు, స్థానిక మేయర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి ప్రజా సమస్యల్లో కూడా భాగస్వామ్యం తీసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రభుత్వం ఎప్పుడు గౌరవాన్ని ఇవ్వకపోయే విధంగా మొన్నటిదాకా బోనాలు, ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు, రాబోయే 15 రోజుల్లో బతుకమ్మ ఉత్సవాలు, ఇదే కాక మత సమావేశానికి వేదికగా హైదరాబాద్ లో అనేక పండుగలు ఈ వేదికగా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా గంగా జమున తహజీబ్ తోటి మెహమాన్ నవాజీ కుछ कम नहीं रहते हैं హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆతిథ్యాన్ని ఇస్తున్నటువంటి పండుగలన్నీ విజయవంతం చేస్తూ అదొక వైపు సంస్కృతి సాంప్రదాయము ఆచారంతో బాగా భక్తి శ్రద్ధలతో ఆయా మతాల పండుగలు ఇక్కడ జరిపిన ఈ సందర్భంలో సర్వే జనసుకునేమో అందరూ బాగున్నారని మరొకసారి 71 ప్రతిష్ఠింపబడి ఇన్ని లక్షల మంది పూజలు అందుకున్నటువంటి ఆ ఖైరతాబాద్ గణేశుని ప్రార్థిస్తూ నిర్వాహకులందరూ కూడా ఆనాడు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా మరి అన్ని రకాల సౌకర్యాలు కూడా పెద్దల నాగేందర్ గారు, స్థానిక శాసనసభ్యులు, మేయర్ గారు, నిర్వాహకులు, ఇక్కడ వాళ్ళందరూ కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేసినారు. అధికారులందరూ కూడా వారి యొక్క భాగస్వామ్యాలు ఇచ్చినారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇందులో భాగస్వామ్యాలు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.